భద్రాచలం గిరిజన బాలికల జూనియర్ కాలేజీలో 3 రోజులుగా పురుగుల భోజనం వడ్డిస్తున్నారు. శని ఆదివారాల్లో విద్యార్థులకు పురుగుల భోజనం వడ్డించారు. తాజాగా సోమవారం కూడా అల్పాహారంలో పురుగులు కనిపించాయి. దీంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. గతంలోనూ ఇదే విధంగా పురుగుల అన్నాన్ని వడ్డించారు. అయితే విద్యార్థులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. చివరకు విద్యార్థి సంఘాలు కల్పించుకుని ఆందోళనకు దిగాయి. దీంతో దిగొచ్చిన ప్రిన్సిపల్ వార్డెన్లను సస్పెండ్ చేశారు. భద్రాచలం గిరిజన బాలికల జూనియర్ కాలేజీలో 3 రోజులుగా పురుగుల భోజనం వడ్డిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, భద్రాచలం గిరిజన బాలికల జూనియర్ కాలేజీలో 3 రోజులుగా పురుగుల భోజనం వడ్డిస్తున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులు భోజనం చేయకుండా అలాగే క్లాసెస్ కి అటెండ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏంటి? సునీత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి గిరిజన బాలికల జూనియర్ కళాశాలలో దారుణంగా భోజనం వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆకలి కేకలతో అంటే క్లాసులకు అటెండ్ అవుతున్నారు. గత 3 రోజులుగా ఇదే పరిస్థితి. గతంలోనూ ఈ కళాశాలకు సంబంధించినటువంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులకు పెట్టేటువంటి భోజనంలో నాణ్యత లేకపోవటము, అల్పాహారంతో పాటు భోజనంలో పురుగులు రావడం అనేది ఇక్కడ సర్వసాధారణం అయిపోయింది. గతంలో అనేక సందర్భాల్లో కూడా ఇట్లా వచ్చినప్పుడు విద్యార్థి సంఘ నేతలు ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అనేక సందర్భాల్లో డిమాండ్ చేసినారు కూడా. ఇవాళ కూడా గత 3 రోజులుగా శనివారం ఆదివారం అంతకు ముందు కూడా పురుగుల్లో పెట్టినటువంటి అన్నం పెడుతున్నారు. పురుగులు కలిపినటువంటి అల్పాహారం ఇస్తున్నారని విద్యార్థులు అర్ధాకలితో క్లాసులకు అటెండ్ అయ్యారు. విషయం తెలుసుకున్నటువంటి విద్యార్థి సంఘాలు ఈ విషయాన్ని ఐటీడీపీ దృష్టికి, అట్లాగే గురుకుల సెక్రటరీకి, ఇతర ఆర్సీఓ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఈ కళాశాలలో ఏదైతే బాలికల జూనియర్ కళాశాల ఉందో ఆ కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి, రాజేశ్వరి వార్డెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం మెనూ ప్రకారం పెట్టడం లేదు. పెట్టేటువంటి ఆహారంలో కలుషితమైనటువంటి ఆహారం ఉంటుంది. పురుగులు, ఇతర క్రిమి కీటకాలు పడినటువంటి ఆహారాన్ని ఇస్తున్నారనేటువంటిది కంప్లైంట్ వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఐటీడీఎఫ్ పీఓ రాహుల్ దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. విచారణ జరిపినటువంటి అధికారులు తక్షణంగా ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటన జారీ చేశారు. పద్మావతి ప్రిన్సిపల్ తో పాటు వార్డెన్ రాజేశ్వరి ఇద్దరిని సస్పెండ్ చేసి ప్రస్తుతానికి ఆ కళాశాలలో ఉన్నటువంటి సీనియర్ అధ్యాపకురాలకి తాత్కాలికమైనటువంటి ప్రిన్సిపల్ బాధ్యతలు అప్పచెప్పారు. భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితులు రాకుండా చూస్తామంటూ అధికారులు చెప్తున్నారు. ఏదైతే రైస్ సరఫరా అవుతుందో అవి పాత రైసు, ముక్కిపోయిన రైస్ ఇచ్చారు. దాని వల్లనే ఈ సంఘటన వచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు. ఎవరైతే వార్డెన్ ప్రిన్సిపల్ ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎంత దారుణమైన వచ్చినప్పటికీ వాటిని రిటర్న్ చేయకుండా విద్యార్థులకు ఈ రకమైన భోజనం వండి పెడతారనేటువంటి అంశంలో అధికారులు సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారు. మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ గిరిజన బిడ్డలు భోజన కళాశాలలో ఉండి చదువుకునేటువంటి పిల్లల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి ఘటనలు అనేకం బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా గురుకుల కళాశాలలు కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, వీటిలలో ఉన్నటువంటి విద్యార్థులకు అరకొర భోజనం పెట్టడంతో పాటు పురుగులు వచ్చినటువంటి భోజనాలు పెడుతున్నారు. సరైనటువంటి నాణ్యత లేదు. కూరగాయలలో కూడా నాణ్యత లేదంటూ విద్యార్థి సంఘాలు అనేక సందర్భాల్లో ధర్నాలు రాస్తారోకో చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ కళాశాల క్యాంపస్ లో కూడా వెళ్లి వండినటువంటి భోజనాన్ని, ఉడకని భోజనాన్ని అనేక సందర్భాల్లో మీడియాకు చూపించారు. కొన్ని సందర్భాల్లో ఆ భోజనంలో నాణ్యత లేకపోవడంతో పాటు పురుగులు రావడం, మరికొన్ని సందర్భాల్లో కుళ్ళిపోయినటువంటి కూరగాయలు, ఆహార పదార్థాలను పెట్టినటువంటి దృశ్యాలను కూడా చాలా సందర్భాల్లో వాటిని వెలుగులో తీసుకొచ్చాయి విద్యార్థి సంఘాలు. తాజాగా ఈ 3 రోజులుగా ఈ సంఘటన జరుగుతుండటంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ప్రస్తుతానికైతే ఆ ఇద్దరు వార్డెన్ ప్రిన్సిపాల్ ఇద్దరిని సస్పెండ్ చేశారు. తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. విచారణ తర్వాత మొత్తం చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేశారు. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ. చేసుకుంటారా?
మామూలుగా మార్నింగ్